ఆదర్శ దైవం జ్యోతిరావు పూలే పేరు అక్కడ పెట్టిన మాట వాస్తవం కాదా కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను అడుగుతున్నా. నేను ఇవాళ అడుగుతున్నా, ఆనాడు అవసరం ఉన్నప్పుడల్లా మా కమ్యూనిస్టు సోదరులని అడుక్కొని కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెట్టి కార్యం ఎల్లదీసుకొని కరివేపాకులాగా కమ్యూనిస్టు సోదరుల్ని పక్కన పెట్టిన వాట వాస్తవం కాదా? ఏ రోజైనా కమ్యూనిస్టు సోదరులకు కనీసం మర్యాద ఇచ్చే ఆలోచన ఎప్పుడైనా చంద్రశేఖరరావు చేసిందా? ఇవాళ మనం సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, కోదండరామ్ గారు కావచ్చు, పార్టీ తరఫున ఢిల్లీ నాయకులు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ కార్యాలయానికి వెళ్ళి ఇండియా కూటమి ఈరోజు కలిసి ఉండాలి, నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుము విరగొట్టాలి అని చెప్పి గౌరవప్రదంగా వాళ్ళతోని సంప్రదించి ఇవాళ వాళ్ళ మద్దతు కూడగొట్టిన మాట వాస్తవం కాదా? ఒకవేళ ఏదైనా విషయాలలో వాళ్ళతోని భిన్నాభిప్రాయాలు ఉన్నా ఏ రోజు కూడా కమ్యూనిస్టు సోదరులను అవమానించే విధంగా కించపరిచే విధంగా కాంగ్రెస్ ఎప్పుడన్నా అట్లాంటి వ్యవహారం చేసిందా? ఈరోజు మా కమ్యూనిస్టు సోదరులను ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఇవాళ ప్రత్యేకమైన సందర్భం దేశంలో దాపురించింది. నరేంద్ర మోడీ దెబ్బకు ప్రజాస్వామిక వ్యవస్థలన్నీ, పార్లమెంటు వ్యవస్థలన్నీ కుప్పగూలిపోయి సుప్రీంకోర్టులు కావచ్చు, ఎన్నికల సంఘాలు కావచ్చు, ఈరోజు ఏ వ్యవస్థలు కూడా ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ అన్నిటినీ చెరబట్టి ఈరోజు దేశాన్ని విధ్వంసం చేసి మోడీ ఆక్రమించుకోవాలనుకుంటున్నాడు. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడాలి అంటే ఈరోజు ఇండియా కూటమి ఈ దేశంలో గెలవాలి, రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి అన్న ఆలోచనతోటి ఇవాళ మేమందరం కలిసికట్టుగా మీ ముందరికి వచ్చినాం. నా విజ్ఞప్తి ఒక్కటే మా కమ్యూనిస్టు సోదరులకు, ఏమైనా విషయాలు ఉన్నా మనందరం కలిసి కొట్లాడదాం. ఈరోజు మనందరం కలిసి బీఆర్ఎస్ను, బీజేపీని బొందబెట్టాలి. బీఆర్ఎస్కు ఒక్క సీట్ ఏమన్నా వచ్చినా ఢిల్లీకి పోయి మోడీకే తాకట్టు పెడతాడు. గత 10 సంవత్సరాలలో ఏ అవకాశం వచ్చినా, ఏ బిల్లు పెట్టినా బీఆర్ఎస్ బీజేపీలకే మద్దతు పలికింది. నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టీ బిల్లు కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, ఏ సందర్భం వచ్చినా మోడీకే ఈ కేడీ మద్దతు పలికిండు తప్ప ఏ రోజు కూడా మోడీతో కొట్లాడే ప్రయత్నం చేయలే. మరి ఇవాళ అంటున్నాడు కాంగ్రెస్ను ఓడించాలి అని. నేను అడుగుతున్న కేసీఆర్, కాంగ్రెస్ను ఎందుకు ఓడించాలి మిత్రులారా? ఎందుకు ఓడించాలి కాంగ్రెస్ను? 10 ఏళ్ళు నువ్వు చెప్పిన మాట చెప్పకుండా ఎంకన్నా చెప్పినట్టు వేల కొద్ది అబద్ధాలు చెప్పి తెలంగాణను చెరబట్టి 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల తెలంగాణను ముంచినందుకు అప్పుల గడ్డగా తెలంగాణను విద్యార్థుల, రైతుల ఆత్మ బలిదానాలతో బొందల గడ్డగా తెలంగాణను మార్చిన నువ్వు ఇవాళ 100 రోజుల్లోనే కాంగ్రెస్ను ఓడగొట్టాలంటున్నావు. ఇది నీకు ధర్మమా కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఎందుకు ఓడగొట్టాలి కాంగ్రెస్ను? బలైన వర్గాల జనాభా లెక్కల 60 ఏళ్ల నుంచి ఎవరు పట్టించుకోకపోతే బీసీలు వాళ్ళ జనాభాను లెక్కబెట్టి మా నిధులు మాకు ఇవ్వాలంటే అటు నరేంద్ర మోడీ ద్రోహం చేసి కేసీఆర్ అన్యాయం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రివర్గంలో ఆమోదం తెలిపి కోట్ల రూపాయలు కేటాయించి బీసీల జనాభా లెక్క కట్టండి, జనాభా ప్రకారం వాళ్లకు నిధులు ఇచ్చే బాధ్యత, నియామకాలు చేపట్టే బాధ్యత కాంగ్రెస్ చేపట్టినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు అన్నాడు. నియామకాల విషయానికి వస్తే కేసీఆర్ ఇంట్లోనే ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎంపీ, ఓడితే ఎమ్మెల్సీ, సుట్టపాడు వినోద్రావు ఓడితే ఆయన ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, ఈ పక్కనే కూతబెట్టి దూరంలో ఉన్న దయాకరావు మంత్రి అయిపోయిండు. నీ సుట్టపోళ్ళు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, నియామకాలు జరిగినాయి. 30 లక్షల